ఈ సినిమాలో ఎస్పెషల్లీ గూస్ బంప్స్ అనిపించిన సీన్ ఏంటి మీకు? మీకేమనిపించింది ట్రైలర్ లో? నాకు అంటే నేను చాలా చూస్తాను కాబట్టి మూవీస్ ప్రమోషన్స్ అన్ని కూడా నాకు బాగా అనిపించింది అంతే. లేదు లేదు, మీకు సడన్ గా అన్న ఫీలింగ్ ఏదన్నా వచ్చిందా? అన్న ఫీలింగ్ అంటే ఆ డెడ్ బాడీ ఇలా లేసినప్పుడు మీకు ఏమనిపించలేదు? మాక్సిమం అవి చాలా వాటిలో ఓకే ఓకే, అంటే మీరు ఫస్ట్ టైం చేశారు కాబట్టి నేను ఫస్ట్ టైం అనే కాదు, మాక్సిమం గర్ల్స్ కదా చూస్తారా ఇలాంటి మూవీస్ ఎక్కువ? కొంచెం కాంజూరింగ్ అలాంటివి చూసాను కానీ ఓకే, ఎక్కువేం చూడను. భయం నాకు. అవునా? చేసేటప్పుడు ఏమంత భయం ఉండదు, చూసేటప్పుడు ఆబ్వియస్ గా ఉంటుంది. సో నాకైతే ఈ ఫిల్మ్ లో కొన్ని సీన్స్, ఇప్పుడు మీరు దాంట్లో చూసినప్పుడు కూడా ఒక పర్సన్ వచ్చేసి ఇట్లా లిక్ చేసుకుంటూ వెళ్తారు, ఇట్లా అవి కొంచెం క్రింజీ అనిపించాయి. అండ్ నా రోల్ కి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది, అది ఆ ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేసే టైంలో నాకు చాలా బాగా అనిపించింది. ఆ సీన్స్ చాలా నచ్చాయి నాకు, ఆ సీన్స్ షూట్ చేసినప్పుడు. ఏం చదివారు మీరు అసలు? నేను బీటెక్ చేశాను. బీటెక్ చేసి ఎల్ఎల్బి చేశాను ఇక్కడ ఇబ్రహీంపట్నంలో, దిల్షునగర్ దగ్గర ఇబ్రహీంపట్నం ఉంటుంది కదా, అక్కడ రాజమహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని అక్కడ బీటెక్ చేశాను. ఎల్ఎల్బి ఎందుకు చేశారు? వకీల్ సాబ్ కోసం? ఐడియా ఏంటంటే నా ఎల్ఎల్బి ఫినిష్ అయ్యే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టైంలో నాకు వకీల్ సాబ్ వచ్చింది. నేను షాక్ అయ్యాను, అదేంటి ఎల్ఎల్బి చేసిన వకీల్ సాబ్ వచ్చిందని. సెట్లు కూడా కామెడీ చేసేవాళ్ళు, ఎల్ఎల్బి చదివావు కదా ఇదేంటో చెప్పు అదేంటో చెప్పని. అంత నాలెడ్జ్ లేదు, జస్ట్ చేశాను అని చెప్తుండే. కానీ అనుకోకుండా వచ్చింది ఇండస్ట్రీకి. అనుకోకుండా ఏం కాదు, నాకు చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉండే, బట్ వస్తానని ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో ట్రై చేద్దాము అని అనుకున్నాను కానీ ఇక్కడే ఉంటాను, లైక్ యాక్టింగ్ కెరియర్ ఉంటది అని మాత్రం ఎక్స్పెక్ట్. గాడ్ ఫాదర్ ఎవరు లేరు కదా అనన్య? లేదు. పేరెంట్స్ ఏం భయపడలేదా? యాక్చువల్లీ నేను చెప్పలేదు. ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ అవుతున్న వరకు ఇంట్లో తెలియదు అనమాట. షూట్ అయిపోయి రిలీజ్ అయిన టైంలో నేను మా అన్నకు చెప్పా ఫస్ట్, ఇట్లా ఒక ఫిల్మ్ చేశాను, రిలీజ్ అవబోతుంది, ప్రియదర్శిత చేశాను అని చెప్తే హీ వాజ్ షాక్డ్. ఏంటి అసలు ఫిల్మ్ చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇంట్లో చెప్పకుండా ఒక ఫిల్మే చేసేసారు. బికాస్ మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు. ఓకే, నో ఛాన్స్ అసలుకి. సో అందుకని ముందు చేసిన తర్వాత చెప్తే సరేలే, అప్పుడు తిడతారు మా అంటే ఇంకేం చేయలేరు కదా అని చెప్పి. అండ్ ఆల్సో నాకు ఫస్ట్ నెగిటివిటీ తీసుకోవడం ఇష్టం లేదు. సో అప్పుడు చెప్పకుండానే చేస్తాను. ఇంకా చేసిన తర్వాత చెప్పిన తర్వాత ఒక 2 monthsకి ఫిల్మ్ రిలీజ్ అయింది. అంటే 2 monthsకి ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అన్న టైంలో చెప్పాను. 2 months తర్వాత అప్పుడు ఆ 2 months చాలా గోల అదంతా నడిచింది ఇంట్లో. తర్వాత 2 months తర్వాత చూసిన తర్వాత ఎవరు లైక్ ఫైన్, ఓకే మంచి రోల్ చేసింది, అంటే అది చాలా పర్ఫార్మెన్స్ అదంతా ఉంటుంది కదా, ఓకే దీనిలో టాలెంట్ ఉంది అని చెప్పేసి అప్పుడు కొంచెం ఓకే. ఇప్పటికీ కూడా మా మదర్ ఇస్ లైక్, అబ్బా వాళ్ళు అడుగుతున్నారు సినిమా మా అమ్మ ఎంత ఇన్నోసెంట్గా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఏదైనా సినిమా చేశాను అనుకోండి, నువ్వు ఎవరికి పంపించకు, సినిమా చేశాను చెప్పకు అంటారు ఇప్పటికీ కూడా. అదేంటమ్మా సినిమా ఎంత ఖర్చు పెట్టి చేస్తే వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళు వచ్చి చూడాలి కదా అంటే, ఏం వద్దు ఎవరికి పంపించకు అంటారు. సో అంత ఇన్నోసెంట్ ఉంటారు ఇప్పటికీ కూడా. సినిమా చూసి వచ్చి చెప్పాలి మీ అమ్మాయిని చూసాం ఆ సినిమాలో. అంటే ఇప్పుడు ట్రైలర్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రోషన్ ఇది ఎవరికైనా పంపించాను అనుకో, ఎందుకు పంపిస్తున్నా వాళ్ళందరికీ, మన రిలేటివ్స్ ఎవరికి పంపించకు అని చెప్పేసి అంటారు ఇప్పటికీ. యా, మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. ఏం చేస్తారు డాడీ? డాడీ లేదు, చిన్నప్పుడే చనిపోయారు. సో మదర్, నేను, అన్నయ్య. అన్న ఏం చేస్తారు? అన్నయ్య సాఫ్ట్వేర్. సో రీసెంట్ గా మీరు కూడా ప్రేమలో పడ్డారని విన్నాను. ఎవరితోనూ కూడా చెప్పొచ్చు కదా. ఐఎమ్ సర్చింగ్ రోషన్. యు ఆర్ సర్చింగ్? ఐఎమ్ సర్చింగ్. ఓకే, నిజంగానే అందరూ గూగుల్ లో సెర్చ్ చేసుకుంటారు ఇప్పుడు. బెటర్ కదా. నిజంగానే ఐఎమ్ సర్చింగ్. ఎలాంటి అబ్బాయి కావాలి? ఆనెస్ట్ గా ఉంటే చాలు. ఇప్పటికైతే ఉన్నారా? ఎవరు లేరు, అదే ప్రాబ్లం. ఉన్నారా అంటే నాకున్నారా అని అడుగుతున్నారు, ఆనెస్ట్ గా ఉన్నారని అడిగారు. అంటే ఆనెస్ట్ గా అయితే ఎవరు లేరు అని నా ఫీలింగ్ ఇప్పటికి. అప్పుడు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు మరి. నేనున్నాను, నాతో ఎవరు లేరు అంటున్నాను. మనం ఉంటేనే ఎక్స్పెక్ట్ చేస్తాం. బేసిక్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మనం వేరే పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మనం అది ఇస్తామని ముందే ప్రీ నోషన్ లో రాసి పెట్టి అది ఎక్స్పెక్ట్ చేస్తాం మాక్సిమం పీపుల్. సో ఇండస్ట్రీ వాళ్ళైనా పర్వాలేదు హానెస్ట్ గా ఉంటే? ఇట్స్ అ ట్రిక్కీ క్వశ్చన్. ఐ డోంట్ థింక్ సో. ఇంకా పెద్దగా ఎవరు మిగిలి లేరు అబ్బా పెద్దవాళ్ళు. ఇండస్ట్రీ కష్టం. వద్దా? ఐ డోంట్. మీకు ఇండస్ట్రీ కావాలి కానీ మీకు ఇండస్ట్రీ వాళ్ళు వద్దు. ఇండస్ట్రీ అంటే ఇద్దరు ఇండస్ట్రీ నుండి వస్తే చాలా డిఫరెన్సెస్ వస్తాయి, ఒపీనియన్ డిఫరెన్సెస్. ఎందుకు వస్తుందండి? మహేష్ బాబు గారు నమ్మత్రాన్ని చూడలేదా? జీవిత గారిని రాజశేఖర్ గారిని చూడలేదా? శ్రీకాంత్ గారు ఊహ గారిని చూడలేదా? చూసారు అది అప్పుడు. సూర్య గారు జ్యోతిక గారిని చూడలేదా? అదే అప్పుడు చెప్తున్నారు మీరు, ఇప్పుడు కష్టం చాలా. అంటే రీజన్ కూడా ఉంటది కదా ఏదో. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఆనెస్ట్ గా చెప్పాలంటే, వీ హ్యావ్ ఆఫ్ కోర్స్ బయట వాళ్ళకి కూడా ఆప్షన్స్ ఉన్నాయి, నేను కాదు అనట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ ఆప్షన్స్, చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అబ్బాయిలకి. సో కొన్ని డేస్ కి బోర్ కొట్టేస్తామేమో అనిపిస్తుంది నాకు.
ఓ మన బికాస్ కొత్త వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా ఎప్పుడు. సో నాకంత అది ఆల్రెడీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలు, మళ్ళీ ఇంకొకటి తెచ్చుకోవాలని లేదు నాకు. సో సాఫ్ట్వేర్ లో సాఫ్ట్ గా ఉండే అబ్బాయి కావాలి. నాట్ జస్ట్ సాఫ్ట్వేర్, ఏదైనా పర్లేదు అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ. ఫస్ట్ క్రష్ ఇండస్ట్రీలో అసలుకి? ఇండస్ట్రీలో అయితే నాగశౌర్య గారు. ఇండస్ట్రీలో అయితే ఆయన క్రష్ అంటే అదే తను. ఈ అల్లు అర్జున్, మహేష్ బాబు గారు చెప్తాను. ప్రభాస్. అఫ్ కోర్స్ వాళ్ళు చిన్నప్పుడు చాలా ఇష్టం, బట్ వాళ్ళు చిన్నప్పుడు అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారంటే మీ ఏజ్ ఎంత? అంటే మేము అంత పెద్దవాళ్ళమా అని. లేదు లేదు అలా కాదు, కానీ ఆబ్వియస్ గా మనం ఫిల్మ్స్ చూస్తాం కదా, ఇప్పుడు ప్రభాస్ గారివి కానీ మహేష్ బాబు గారు కానీ చూస్తూ పెరుగుతాం కదా. ఊత పదం ఏంటి? మీరే చెప్పండి, ఇంతసేపు విన్నారు కదా. ఇంతసేపట్లో వాడలేదు, అందుకని నేనేం చెప్తాను. అయితే లేదు, ఆబ్వియస్లీ హానెస్టీ రెండేకైతే కాదు కదా. ఆనెస్టీ అయితే ఎక్కువ వాడను, ఆబ్వియస్ గా వాడతానేమో కొంచెం. అదే ఎంత అందంగా ఉంటావు, ఇండస్ట్రీ నుంచి ఎవరు ప్రపోజ్ చేయలేదా? లేదు రోషన్, నో వన్. బయట నుంచి కూడా ఐ ఫీల్ లైక్ ఏంటంటే జనాలకి ఎలా అనిపిస్తుంది అంటే, ఓకే వీళ్ళు ఇండస్ట్రీ కదా ఆల్రెడీ కమిటెడ్ ఉంటారు, దే హ్యావ్, ఇందాక నేను చెప్పినట్టు దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ కదా, చాలా మంది చుట్టూ ఉండి ఉంటారులే, ఎవరో ఒకళ్ళు కమిటెడే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉంటారు అన్న ఫీలింగ్ లో ఉంటారేమో. సో ప్రపోజ్ అయితే ఎవరు చేయలేదు. ఊరికే అనుకుంటారు అట్లా అంతే. నాకు అదే అనిపిస్తుంది. నాకు ఒక్కొక్కసారి అయితే అరే నేను కాదు, నేను కమిటెడ్ కాదు, నేను సింగిల్ అని చెప్పాలనిపిస్తుంది, బట్ దట్స్ ఓకే. ఇప్పుడు చెప్పేసా కదా. చెప్పాను ఇండైరెక్ట్ గా.